మాస్టర్స్. అలాగే ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అలాగే స్వర్ణమాల పత్రి మేడంకి క్లాప్స్ చేసుకుందాం మాస్టర్స్. అలాగే పిఎంసి డిజిటల్ వారు నిర్వహిస్తున్న 40 days 40 మాస్టర్స్ కార్యక్రమానికి అందరికీ వెల్కమ్. మరి 27 days మనం చక్కగా పూర్తి చేసుకున్నాం. ఈ రోజు 28th డేకి మనం వచ్చాం మాస్టర్స్. మరి ఈ రోజు మనకి జ్ఞానాన్ని పంచడానికి శోభారాణి మేడం చేసి ఉన్నారు. ఈ మేడం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మరి ఈ ధ్యానంలో ఉన్నారు మేడం. చిన్నప్పటి నుంచి మేడం ప్రకృతి ప్రేమికులు, అలాగే అనారోగ్య కారణంతో ఈ ధ్యానంలోనికి వచ్చి అనారోగ్యాన్ని పోగొట్టుకోవడమే కాకుండా ధ్యానంలో తన లక్ష్యం ఏమిటో తాను తెలుసుకొని మరి ఆ లక్ష్యం దిశగా ఎన్నో ధ్యాన ప్రచారాలు చేస్తూ అలాగే పిరమిడ్ నిర్మాణాలు చేస్తూ ఇప్పటికీ కూడా మరి ఎన్నో పిరమిడ్ని ప్రారంభించడం, పిరమిడ్ నిర్మాణాలకి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. మరి అటువంటి గ్రేట్ మాస్టర్ మనకి ఈ రోజు ఇచ్చేస్తున్నారు. అంతేకాకుండా మేడం బంధాలు మోక్షాలు అనే మంచి బుక్ ను కూడా రాయడం జరిగింది. మరి పత్రిజీ ఆ బుక్ కి పేరు పెట్టారు, నామకరణం చేశారు. అటువంటి గ్రేట్ మాస్టర్ ని కలుసుకోవడం మనందరికీ కూడా ఈ రోజు మంచి ఉంది. మరి లేట్ చేయకుండా మేడం ని సాధారణంగా వెల్కమ్ చెప్తున్నాం. శోభారాణి మేడం, వెల్కమ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికి కూడా వెరీ హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం పిఎంసి డిజిటల్ ఎందుకు ఇది ప్రారంభించబడింది అంటే, నూక్ అండ్ కార్నర్ ప్రతి విలేజ్ కి, మారుమూల గ్రామాలకు కూడా వాళ్ళందరూ కూడా దీనిలో ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేసి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటారని. ఎందుకంటే ప్రతి చోటకి కెమెరామ్యాన్ వెళ్ళడం అనేది ఎక్స్పెన్సివ్ తో కూడింది. కాబట్టి మనం కూడా పిఎంసికి సపోర్ట్ చేస్తూ పిఎంసి యొక్క సేవలని గుర్తిస్తూ మన వంతు మనం సహకరించాలని మనవి చేసుకుంటున్నాను. మీడియా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాంటి మీడియా మనకి బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా పిఎంసి అనేది మనకి స్థాపించబడింది 2018 నుండి కూడా. కాబట్టి అలాంటి మీడియాని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అందరం కూడా దీని అభివృద్ధిలో భాగస్వాములం అవ్వాలి యాజ్ ఏ పిరమిడ్ మాస్టర్ గా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పత్రిజీ యొక్క అన్ని లక్ష్యాలని కూడా మనం అదే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. పత్రిజీ యొక్క లక్ష్యాలు 3 ఉన్నాయి. మీ అందరికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఈరోజు మనం 28వ రోజుకి వచ్చినట్టున్నాం. ఇన్ని రోజుల నుండి మీరు సీనియర్ మాస్టర్స్ బోధనల్ని వింటూ ఉన్నారు. పత్రిజీ యొక్క విశిష్టతని చాలా వరకు తెలుసుకొని ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ అలర్ట్ గా ఉండండి. సమయం అనేది చాలా విలువైనది. ఒక మాస్టర్ తన సమయాన్ని పెట్టి తనకి తెలిసిన జ్ఞానాన్ని మీతో పంచుకోవడానికి వచ్చినప్పుడు మనం కూడా అంతే బాధ్యతతో ఆ జ్ఞానాన్ని స్వీకరించవలసిన అవసరం ఉంటుంది. ప్రతి సమయం యొక్క విలువని, ప్రతి నిమిషాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది చిన్నప్పుడు బుక్స్ లో చదివాను. సమైక మూల్య అని మహాత్మా గాంధీ ఒక స్టోరీ ఉండేది, మాకు లెసన్ ఉండేది. అప్పటి నుండి సమయం అనేది నాకు అర్థమైంది. ఐ థింక్ 8th or 9th లో ఉన్నట్టుంది హిందీలో. సమైక మూల్య, సమయం ఇలా ఇంత విలువైనదా అనేది ఆ రోజు నేను నోటీస్ చేశాను. ఆ తర్వాత మరలా పత్రిజీ దగ్గర చూశాను. సమయాన్ని
ఎలా ఉపయోగించుకోవాలి, సరి అయిన దిశలో సరి అయిన జ్ఞానంకి 10 మందికి ఉపయోగపడేలా అనేది నేను ఈ పత్రిజీ దగ్గర నేర్చుకున్నాను. ఇంకా పత్రిజీ మై బిలవ్డ్ గురుజీ, జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ. ఎందుకంటే మాతో పాటు ఆయనతో పాటు మేము నడయడం, మాతో పాటు ఆయన జీవించారు. వీఆర్ సో లక్కీ. ఒక జగద్గురువుతో మేము ప్రయాణించడం అనేది, మేము ముఖతః ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం అనేది, ఆయన బోధనలు వినడం అనేది, ఆయన చేతి వంట తినడం అనేది, ఇవన్నీ మెమొరబుల్, టచింగ్ థింగ్స్ అన్నమాట. ఈ జీవితానికి ఈ జ్ఞానము ఇంకా చాలదనుకోండి, నేర్చుకోవాలి. ఈ పత్రిజీ లాంటి గురువు, ఈ ఉన్నతమైన ఆత్మ జ్ఞానాన్ని, ఇంకా దీనికి మించి ఏ జ్ఞానము లేదండి. బ్రహ్మ జ్ఞానము మించి ఇంకా జ్ఞానం లేదు. ఆ బ్రహ్మ జ్ఞాన పాఠశాలే పిఎస్ఎస్ఎం. మనకి బ్రహ్మ జ్ఞానం కావాలంటే పిఎస్ఎస్ఎం లో మన సేవలను అందిస్తూ, పిఎస్ఎస్ఎం లో అందించే జ్ఞానాన్ని, పత్రిజీ యొక్క బోధనలని తెలుసుకుంటూ మనని మనం ఉన్నతీకరించుకోవాలి. ఇంతకు మించిన బ్రహ్మజ్ఞాన పాఠశాల వేరెక్కడా లేదు ఈ భూమి మీద. పిఎస్ఎస్ఎం వన్ అండ్ ఓన్లీ. నువ్వు శరీరాన్ని ఈ ఆహారం తిను, ఇంతసేపు నిద్రపో, ఇలా చెప్పిన వాళ్ళే కానీ దాన్ని పటిష్టంగా ఉంచుకోవడానికి నువ్వు ఆత్మవిరా బాబు. యు ఆర్ నాట్ ఓన్లీ బాడీ, యు ఆర్ ఆల్సో సోల్. You should remember that. You should recognize that. You should live in that state అని చెప్పిన వన్ అండ్ ఓన్లీ గురువు. ఈ నవ్య యుగ ఆధ్యాత్మిక ప్రపంచంలో, న్యూ ఏజ్ వరల్డ్, స్పిరిచువల్ వరల్డ్, ద స్పిరిచువల్ లెజెండ్ ఈజ్ బ్రహ్మర్షి పత్రిజీ. నో డౌట్ ఎట్ ఆల్. మన స్థితిని బట్టి మనకి ఆ గురువు అయినా ఇతర సహచరుడైన సహచరి అయినా అర్థమవుతారు. మన స్థితిని బట్టే ఎదుటి వాళ్ళని చూడగలుగుతాం. అంతేగాని ఎదుటి వాళ్ళ ఔన్నత్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనం కూడా కొంచెం ఆ దరిదాపుల్లోకి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. Otherwise, we can't recognize them. We can't understand them. అలాగా పత్రిజీ దగ్గర ఆచార్య సాంగత్యంలో నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఆయన ఒక చూపుతో కొంత జ్ఞానం అందుతుంది, ఆయన మాటతో కొంత జ్ఞానం అందుతుంది, ఆయన చర్యలతో కొంత జ్ఞానం అందుతుంది. ఆయన ప్రతి కదలిక మనకి ఆత్మ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. నా విషయంలో నేను పొందినది అదే. హీఈస్ మై బిలవ్డ్ గురు, నో డౌట్ ఎట్ ఆల్. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గురు శిష్య సంబంధం లేదు. శ్వాసే మీ గురువు అని చెప్పారు, బోధించారు. ఈవెన్ దో హీఈస్ మై గురు. ఎందుకంటే నేను చాలా జ్ఞానాన్ని నేర్చుకున్నాను ఆచార్య సాంగత్యంలో. గురువు అంటే ఇలా ఉండాలి. అంటే ఒక భూమి మీదకి వచ్చినప్పుడు మీరు చాలా మందిని గమనించి ఉంటే ఫ్రెండ్స్, అతి ఓవర్ అయినా ఉంటారు,
లో అయినా ఉంటారు, లేదా ఇంకంతే పర్వర్షన్ అయినా ఉంటుంది. బట్ he lived కంప్లీట్లీ ప్రాపంచికతని ఆధ్యాత్మికతని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ తన వచ్చిన పర్పస్ ని ఎక్కడ మిస్ అవ్వకుండా, డివియేట్ చేసుకోకుండా తన జన్మ రహస్యాన్ని తెలుసుకొని, భూమి మీదకి తను వచ్చిన పర్పస్ ని తెలుసుకొని అందరికీ ఆత్మ జ్ఞానాన్ని అందించాలి. బుద్ధుని తర్వాత అంటే బుద్ధుడు ఆనాపానసతి అనే ధ్యానాన్ని మనకు అందించారు. దుఃఖాలు ఎందుకున్నాయి, కష్టాలు ఎందుకున్నాయి, బాధలు ఎందుకున్నాయి, అసలు ఈ జీవితం ఏంటి, ఇది సరైన జీవన విధానమేనా అని బుద్ధునికి సందేహాలతో అతను ఇల్లు వదిలి వెళ్ళి తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకొని, తన జన్మ రహస్యాన్ని, తన జన్మలని ఎన్నో చూసుకొని he got enlightened. దుఃఖం పోవడం ఎంత ఈజీనా, దానికి మార్గం ఆనాపానసతి అని తను తెలుసుకొని తను ప్రచార సాధన మొదలు పెట్టారు గౌతమ్ బుద్ధ. అలాగే ఆ క్రమంలో ఈ రోజుల్లో భూమి మీద అంతా హింస ప్రజ్వరిల్లుతూ యుద్ధాలు, కక్షలు, కార్పణ్యాలు, రక్తపాతాలు, హింస, బలులు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో దీన్ని తట్టుకోలేకుండా ఒక కరుణామయుడు మరలా భూమి మీద జన్మించారు. ఆయనే జగద్గురు పత్రిజీ. ఆ బ్రహ్మర్షికి శత సహస్ర కోటి వందనాలు. ఎందుకంటే ప్రతి ఒక్క జీవితంలో ఎన్నో దుఃఖాలు, ఎన్నో కష్టాలు ఉంటున్నాయి, కానీ మనము దాని నుండి విడిపడే మార్గం మనకు తెలియడం లేదు. ఎందుకు అంటే అజ్ఞానము అనే దానిలో ఉండిపోయాం. మన దగ్గర జ్ఞానలేమి ఉంది అన్నమాట, ఆధ్యాత్మిక జ్ఞానలేమి. ఆ అజ్ఞానంతో మనమేంటో మనకి తెలియడం లేదు. అసలు మన జీవితం ఏంటో ఆలోచించే శక్తి మన దగ్గర లేదు. అసలు భూమి మీదకి ఎందుకు వచ్చామో, వాట్ ఈస్ అవర్ లైఫ్ పర్పస్ అన్నది తెలియాలి అంటే ఆధ్యాత్మిక జ్ఞానం కంపల్సరీ. లేకుంటే శరీర స్థితి, మానసిక స్థితి, ఇంటెలిజెన్స్, ఎన్నో బుక్స్ రాస్తాం, ఎన్నో మోటివేషనల్ స్పీచెస్ ఇస్తాం, ఎన్నో అవార్డులు, ఎన్నో సన్మానాలు, సత్కారాలకు ఎదురు చూస్తూ ఉంటాం. అదంతా మానసిక స్థితి. కానీ అది కాదు నీ ప్రయాణం. ఇవన్నీ దాటి ముందుకు వెళ్ళాలి. నీకు అసలైన హ్యాపీనెస్, ఆనందం నీ ఆత్మస్థితిలోనే దొరుకుతుంది అని చక్కగా సింపుల్ గా శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని చెప్పడం జరిగింది పత్రిజీ. నిరంతరం 40 సంవత్సరాలు అలు పెరగకుండా శ్రమించారు. తన ఫ్యామిలీని ప్రక్కన పెట్టారు. తన పిల్లలు, భార్య ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఎంతో దుఃఖాన్ని చవి చూశారు. ఎన్నో వదులుకున్నారు. పత్రిజీ కూడా మన అందరినీ లోక ఉద్ధరణ కోసం ఎన్నో వదులుకున్నారు. అందుకే ఈరోజు జగద్గురు బ్రహ్మర్షి అయ్యారు. ఇది నిజం, మన కళ్ళెదురుగా మనం చూసిన సత్యం. మనం స్లోగన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సత్యమేవ జయతే, అహింస పరమో ధర్మ గాంధీ చెప్పారని
అశోక చక్రవర్తి ఇచ్చారు అని స్లోగన్స్ మాత్రం చక్కగా నినాదాలు చేస్తాం, కానీ దాని అంతరార్థం ఎవరికి అర్థం చేసుకునే ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. అప్పుడు ఎంతున్నా కూడా రంధ్రాలు ఉన్న కుండలో వాటర్ పోస్తారు చూడండి, అలాగే అయిపోతుంది, ఉపయోగం లేదు. ఆ కుండని ఎంత నింపినా కూడా. ఫ్రెండ్స్, కాబట్టి మీకు ఎవరికైనా మీరు క్రొత్త వాళ్ళు అని నేను ఇదంతా చెప్పడం జరుగుతుంది. ఇంకా కొంచెం వింటారు, ఆచరిస్తారు అని చెప్తున్నాను. నాకు తెలిసినదేదో నేను ఆచరించినది, ఆచరిస్తున్నది, ఆచరించబోయేది కూడా ఇదే. ఎందుకంటే పత్రిజీ ఈజ్ మై రోల్ మోడల్. నేను అదే మార్గాన్ని ఎన్నుకున్నాను. ఒక పిరమిడ్ మాస్టర్ గా విఎస్ఎస్ఎం లో ముందుకు సాగాలనుకున్నాను. దానికోసం పత్రిజీ రూపొందించిన 18 ఆదర్శ సూత్రాలని చక్కగా పాటిస్తున్నాను, పాటించాను, పాటిస్తున్నాను, పాటిస్తాను కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక విషయం గురూజీ గురించి చెప్పి మనం కొంచెం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుందాం. ఈరోజు మీకు గురువు అంటే ఒక డౌట్ వస్తూ ఉంటుంది కదా. స్వామీజీలు బోళ్ళంత మంది, హిమాలయ యోగులు, అనేక ఆధ్యాత్మిక సంస్థలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. అవన్నీ స్పిరిచువాలిటీ అనుకుంటూ కన్ఫ్యూజన్ లో, అవగాహన లోపంతో అలా వెళ్తున్నాం అందరం కూడా ఇనిషియల్ స్టేజ్ లో. ఇక్కడ గురువు గురించి ఒక్క మాట చెప్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే దాన్ని కూడా వదిలేయచ్చు. అసలు పత్రిజీనే ఎందుకు గురువుగా మనం స్వీకరించాలి? బోళ్ళంత మంది గురువులు ఉన్నారు కదా, ఇంత ముందు వచ్చారు, ఇప్పుడు ఉన్నారు, ఇంకా వస్తారు అని చూసినట్లయితే రావచ్చు. ఇలాగే బుద్ధుడిని ఒకళ్ళు అడిగినప్పుడు ఒక శిష్యుడు, ఇలా ఎవరు లేరు ప్రభు, మీరు లేకుంటే ఎలాగా ఈ ఆధ్యాత్మికత అన్నప్పుడు, లేదు, నాకన్నా ముందు బుద్ధుడు ఉన్నారు, ఇప్పుడు నేనున్నాను, నా తర్వాత వస్తారు అని చెప్పడం జరిగింది. వస్తారు, కానీ ఈ బుద్ధుడు రాడు కదా. మనం వేమన పద్యాన్ని ఒకటి తీసుకున్నట్లయితే ఎంత చక్కగా గురువు యొక్క విశిష్టతని చెప్తారో వినండి. అంటే ఈ గురువు ఎక్కడున్నారు, బ్రహ్మర్షి పత్రిజీ అనేది మనం చూడొచ్చు ఈ పద్యంలో. దానిని బట్టి ఆయన విశిష్టత ఇంకా చక్కగా మనకి బోధపడుతుంది. కళ్ళ గురుడు గట్టు కర్మ చేయంబు, మద్యముండు గట్టు మంత్ర చేయంబు, ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యం. కళ్ళగురుడు అంటే కొంచెము జ్ఞానం ఉన్న గురువు, మిడిమిడి జ్ఞానం ఉన్న, ఆత్మజ్ఞానం కాదు, ఉన్న గురువు కళ్ళగురుడు ఏం చెప్తాట, కర్మ చేయంబు, మీరు కర్మలు చేయండి అని చెప్తాట. ఓకే ఫ్రెండ్స్, కర్మలు దేంతో చేస్తాం? చేతులతో చేస్తాం. అంటే పూజలు, అభిషేకాలు, ఇవన్నీ చేతులతో చేసే. రైట్? కళ్ళ గురుడు గట్టు కర్మ చేయము, మద్యముండు గట్టు మంత్ర చేయము.
మధ్యమమైన గురువు అంటే ఇంకొంచెం జ్ఞానం ఉన్న గురువు. మధ్య జ్ఞానం అంటే ఇంకో స్టెప్ ఎక్కారు. ఆ జ్ఞానం ఉన్న గురువు ఏం చెప్తాట, మంత్ర ఉచ్చారణ చేయండి, మంత్రోపాసన చేయండి. గాయత్రి మంత్రం, గౌరీ మంత్రం, హనుమాన్ చాలీసా, ఇదొకటి మంత్రోచ్చారణ చేయండి, శ్లోకాలు వర్ణించండి అని చెప్తారట. మధ్యముండు గట్టు, ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యం. ఉత్తమమైన గురువు ఏం చెప్తాట, యోగ సామ్రాజ్యాన్ని నిర్మించమని చెప్తాట. చూసారా, యోగ సామ్రాజ్యం. యోగము అంటే ధ్యానము, శ్వాస మనస్సుతో కలయిక. యోగం అంటే కలయిక, ధ్యానము. యోగ సామ్రాజ్యాన్ని నిర్మించమని చెప్తాట. మరి తను నిర్మించారు 40 సంవత్సరాల నుండి. ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి దేశానికి వెళ్ళి, ఎన్ని విమర్శలు వచ్చినా మానము మధురమే, అవమానము మధురమే అని రెండిటిని సమానంగా స్వీకరించి తన ప్రయాణాన్ని ఎక్కడ ఆపకుండా, ఎవరి కోసము కాంప్రమైజ్ అవ్వకుండా సత్యము కోసమే నిలబడ్డ ఏకైక గురువు బ్రహ్మర్షి పత్రిజీ. ఎందుకు అంటే సత్యమేవ జయతే, ఒక రోజుకి సత్యమే గెలుస్తుంది, జయిస్తుంది. మనం ఎన్ని తాయిలాలు ఇచ్చినా, ఎన్ని అట్రాక్షన్స్ చేసినా అవి నిలబడవు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న జరిగిన ఎలక్షన్స్ చాలు. మీకు ఆంధ్ర వాళ్ళు ఉంటారు కదా, దీనిలో ఉన్నారా? ఐఎమ్ ఇన్ తెలంగాణ. బాబు, మన జగన్ బాబు ఎన్నో తాయిలాలు ఇచ్చాడు, కానీ సత్యమే గెలుస్తుంది. ఫ్రెండ్స్, ఎప్పుడు సత్యం ఓడదు, టైం పడుతుంది అంతే. అలాగే ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యం. మరి ఉత్తమమైన గురువు ఎవరు? ఇంతకన్నా ఏం కావాలండి? ఈరోజు రాసిన పద్యమా? ఒక గురువుని విశ్లేషించేటప్పుడు, ఒక గురువు గొప్పతనాన్ని చెప్పేటప్పుడు స్థితిని అంత చక్కగా వర్ణించారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు చక్కగా నమ్మొచ్చు పత్రిజీని, పత్రిజీ చైతన్యాన్ని ఈరోజు. ఇక అది మీ స్థితిని బట్టి ఉంటుంది. ఫ్లక్చువేషన్స్, జంపింగ్, ఇక్కడ నుండి అక్కడ, అక్కడ నుండి ఇక్కడ. ఎందుకు అంటే మన స్థితిని బట్టి మనకి ఆ ఆహారం దొరకాలి కదా. కాబట్టి వెళ్ళొచ్చు, ఎక్కడ వెళ్ళి తిరిగి వచ్చిన దిస్ ఈస్ ద అల్టిమేట్ స్పిరిచువాలిటీ. ఫ్రెండ్స్, ఇది 40 సంవత్సరాల్లో పత్రిజీ పిఎస్ఎస్ఎం అనే ఒక సంస్థని సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ చేసి, ఆ లోగో ఎంత చక్కగా చేశారో తెలుసా? పిఎస్ఎస్ఎం లోగో EWC ఉంటుంది, ECW ఉంటుంది. ఆ లోగోలో మీరు గమనిస్తే ఒక ధ్యాని ఉంటాడు, ధ్యానము. ఒక బుక్ ఉంటుంది, స్వాధ్యాయము. ఒక ఏకత్వం ఉంటుంది, ట్రయాంగిల్, పిరమిడ్. ఇదండి ఎన్నిటిని పొందుపరిచారు. ఈ ఫర్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ. పిరమిడ్ కి ఒక యాంగిల్ ఎనర్జీ అయితే కాస్మిక్ ఎనర్జీ, ఇంకొక సైడ్ కాన్షియస్నెస్. ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటామో మన చైతన్యం పెరుగుతుంది, విస్తరిస్తుంది. ECW విజ్డమ్. అప్పుడు
ఆత్మ పరిమళం జరుగుతుంది. అప్పుడు ఆత్మ జ్ఞానం వస్తుంది. అప్పుడు బ్రహ్మ జ్ఞానం బోధపడుతుంది. అది అండి ECW పిరమిడ్ యొక్క విశిష్టత. పిరమిడ్ అనేది ఒక అత్యద్భుతమైన శక్తి క్షేత్రం భూమి మీద. దాన్ని ఆస్ట్రల్ వరల్డ్ నుండి, పిరమిడ్ వరల్డ్ నుండి భూమి మీదకి తీసుకొచ్చిన ఇప్పుడు న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్ గురు పత్రిజీ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత అది అలాగా నిరుపయోగంగా ఉండకూడదని, మనందరికీ అందుబాటులోకి రావాలని, మన చైతన్యాన్ని మనం విస్తరింప చేసుకోవాలని, భూమిని స్ట్రెంగ్థెన్ చేయాలని, భూమాత ది మదర్ ఎర్త్ చైతన్యాన్ని విస్తరింప చేయాలని, భూమి మీద ఉన్న హింసని పారదోలాలని, కట్టడాన్ని భూమి మీదకి రప్పించారు, మనకి చూపించారు. అతను ఒక క్రియేటర్ గా నిలబడ్డారు. అందుకే వీఆర్ ఆల్ క్రియేటర్స్, నో డౌట్ ఎట్ ఆల్. వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మన వాస్తవాన్ని మనం సృష్టించుకోవచ్చు. ఎప్పుడు మీ దగ్గర పొటెన్షియాలిటీ ఉన్నప్పుడు, మీ దగ్గర బ్రహ్మజ్ఞానం ఉన్నప్పుడు, నీ ఇన్నర్ పొటెన్షియాలిటీని నువ్వు బయటకు తీసుకురావచ్చు. వివేకానంద ఏం చెప్పారు? పవర్ ఈజ్ విత్ ఇన్ యూ అని చెప్పారు. మరి ఆ పవర్ ఎలా వస్తుంది? బై డూయింగ్ మెడిటేషన్ ప్రాపర్లీ అండ్ రెగ్యులర్. ఒక ధ్యానం సాధన ద్వారా మాత్రమే మనం ఏదైనా క్రియేట్ చేయగలం. ముందు మన స్థితిని మార్చుకోగలం. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి అంటే ఏంటి? సపోజ్ నేను బాడీ లెవెల్లో ఉన్నాను అనుకోండి, బాడీ కాన్షియస్ తో ఎప్పుడు ఈ అందం, ఈ గోల, ఈ మేకప్, ఈ ఫుడ్, ఈ నీళ్లు, ఈ ఫ్రూట్స్, ఇదే దీంతో ఉన్నాను అనుకోండి, మరి శరీర స్థితిలోనే ఉండిపోతాను. అది కాదు మనది. ఈ శరీర స్థితి నుండి మనస్సు స్థితికి ఎదగాలి. మనస్సు స్థితి నుండి బుద్ధి స్థితికి ఎదగాలి. బుద్ధి స్థితి నుండి ఆత్మస్థితికి ఎదగాలి. ఆత్మస్థితి నుండి పరమాత్మ స్థితికి వెళ్ళేదే మన ప్రయాణం. ప్రతి ఒక్కరిది కూడా ఈ జన్మలో తప్పించుకున్న ఎన్నో జన్మలు, ఇప్పటికి ఎన్నో జన్మలు ఎత్తితేనే ఈ కనీసం ఈ PSSM ఛాయలకు వచ్చాము. పిరమిడ్ మెడిటేషన్ ఇది ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. అందుకే పత్రిజీ చెప్పేవాళ్ళే, నేను హిమాలయస్ మీద ఉన్నాను. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా గ్రేటే. ఎందుకంటే ఈ హిమాలయస్ అధిరోహించి నా దగ్గరికి వచ్చాడు కదా, అందుకే అని చెప్పేవాళ్ళు. కాబట్టి ఫ్రెండ్స్, మీ అందరికీ నా విన్నపం, పత్రిజీ రూపొందించిన 18 ఆదర్శ సూత్రాలని చదవండి, అవగాహన చేసుకోండి. దానిలో కొన్ని ఏమున్నాయి? పూజలు నిషిద్ధం. ఇది మనకు అస్సలు ఇష్టం లేని విషయం కదా. తర్వాత కర్మకాండాలు నిషిద్ధం. అసలు నచ్చదు, డైజెస్ట్ అవ్వదు, కానీ నిజం. సత్యం ఎవరికి ఇష్టం అవుతుందండి? కష్టంగా ఉంటుంది. మంచి ఎప్పుడు కూడా కష్టంగా ఉంటుంది కదా. కష్టాన్ని త్వరగా ఫాలో అవ్వలేం కదా కదా ఈజీగా ఉన్న వేలోనే సెలెక్ట్ చేసుకుంటాం. కష్టమైన ఇష్టంగా చేసుకొని సాధన చేస్తే సాధనమున్న పనులు సమకూరు ధరలోన. డెఫినెట్ గా
మన గమ్యాన్ని చేరుతాం ఫ్రెండ్స్. నేను కూడా ఈ ధ్యానంలోకి అనారోగ్య కారణాల వలన రావడం, అన్ని అనారోగ్యాలని చక్కగా 2 సంవత్సరాల్లో తగ్గించుకోవడం, ఆ తర్వాత అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, వాట్ ఈస్ మై లైఫ్ పర్పస్ అని నన్ను నేను తెలుసుకోవడం విజన్స్ ద్వారా. అప్పుడు నేను నా పర్పసే ధ్యానం చేయడం, ధ్యానం చెప్పడం, ధ్యాన ప్రసంగాలు వినడం అనేది తెలుసుకున్నాను. ఎందుకంటే జ్ఞానానికి లిమిటేషన్ లేదు, అనంతం. ఒకసారి నేను పత్రిజీని అడిగాను, 2021 కార్తీక పౌర్ణమి రోజు ఎంసీకి వెళ్తూ అడిగాను పత్రిజీని, సార్ ప్రతి మనిషి కూడా 2 లక్ష్యాలు ఉంటాయి, తెలిసినా తెలియకపోయినా. నేనంటే తెలుసుకున్నాను, నాలాగా కొంతమంది తెలుసుకున్నారు ధ్యానం ద్వారా, అనుభవాల ద్వారా. ఒకటి, మన జన్మలకి ప్రతి జన్మలోనూ ఆత్మజ్ఞానాన్ని యాడ్ చేసుకుంటూనే వెళ్ళాలి, నేర్చుకుంటూనే వెళ్ళాలి, ఎదుగుతూనే వెళ్ళాలి, అనంతం. రెండవది, ఈ జన్మలో నేను ఒక ప్రణాళికతో వస్తాను. అసలు ఆ ప్రణాళిక ఏంటి? ఎటంటే అటు వెళ్ళిపోవడమేనా? ఎవరేది చెప్తే అది చేసేయడమేనా? నేనైతే ఇలా చేస్తున్నాను సార్. నా ప్రయాణం మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఇలా ఉంది. వేర్ ఐ వాజ్, నేను ఎక్కడున్నాను అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఆత్మ జ్ఞాన స్థితిలో నేను ప్రణాళికతో వచ్చినప్పుడు ఒక 100 క్వశ్చన్స్ తో ఒక క్వశ్చన్ పేపర్ పట్టుకొని భూమి మీదకి వచ్చాను. ఐ హావ్ టు డూ దిస్ థింగ్, ఐ హావ్ టు డూ దట్ థింగ్, ఐ విల్ డూ దిస్ థింగ్, ఐ విల్ డూ దట్ థింగ్ అని వచ్చాను. వచ్చినప్పుడు ఐ హావ్ ఫర్గాటెన్. ఇప్పుడు ఎంతో కొంత జ్ఞానంతో నన్ను నేను తెలుసుకుంటున్నాను, నా పర్పస్ తెలుసుకున్నాను. మరి నేను ఉద్యోగరీత్యా ఇన్ని గంటలు ఉద్యోగానికి పెడుతున్నాను, కొంత సమయాన్ని ధ్యానానికి పెడుతున్నాను. ఆల్వేస్ ఐఆమ్ ఇన్ దట్ మోడ్. ధ్యానమే నేను అయిపోయినప్పుడు పర్టికులర్ గా ధ్యానమే చేయాలి అన్న స్థితి నుండి కొంతైనా మార్పు వచ్చాను. మరి నేను వచ్చింది 100 మార్క్స్ క్వశ్చన్స్ తెచ్చుకుంటే క్వశ్చన్ పేపర్, నేను 80 మార్క్స్ ఆన్సర్ చేశానా? బికాస్ ఆఫ్ మై షెడ్యూల్ విత్ ఆల్ దీస్ థింగ్స్ 70లో ఉన్నానా? 70 మార్క్స్ లో. అది తెలిస్తే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను సార్, విఆర్ఎస్ తీసుకుంటాను అని చెప్పాను. ఎందుకు అంటే నేను వచ్చిన పర్పసే నాకు ముఖ్యం. ఇది తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, దట్స్ ఎనఫ్. నాకు కావాల్సింది బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అని నేను అడిగినప్పుడు పత్రిజీ అన్నారు, యు ఆర్ పర్ఫెక్ట్ మాస్టర్, యు ఆర్ డూయింగ్ పర్ఫెక్ట్ వర్క్, నో నీడ్ టు లీవ్ యువర్ జాబ్, గో అహెడ్ అన్నారు. ఓకే, ఒక గురువు ముఖతః నేను అది విన్నప్పుడు దానికి స్టిక్ అని ఉన్నాను. ఫ్రెండ్స్, అలా ప్రతి ఒక్కరం కూడా వచ్చింది ఇందుకే, మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మనని మనం ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మ ఆత్మానం. ఈ క్రమంలో అసలు మన జీవితం ఏంటి, ఎలా జీవిస్తున్నాము, ఈ జీవించడానికి ధ్యానం ఎలా సహకరిస్తుంది, మనం ప్రాపంచికతని ఆనందంగా స్వీకరిస్తున్నామా లేదా,
భారంగా స్వీకరిస్తున్నామా, మొక్కుబడిగా చేస్తున్నామా? దానికి ఏం కావాలి? అసలు నాకేం కావాలి? నేను ఎక్కడున్నాను? దుఃఖంలో ఉన్నానా, కష్టాల్లో ఉన్నానా, అనారోగ్యంతో ఉన్నానా? ఫస్ట్ మనని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మన స్థితి మనకు అర్థం అవ్వాలి. క్వశ్చన్ తెలిస్తే కదా, క్వశ్చన్ అర్థమైతే కదా ఆన్సర్ కరెక్ట్ గా రాసేది. కాబట్టి ఫ్రెండ్స్, జీవితం అంటే ఏంటి అసలు ఫస్ట్ తెలుసుకుందాం. అసలు ఆ జీవితంలో మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము, పోనీ ఈ జీవితం జీవించడానికి అనేది క్లుప్తంగా తెలుసుకుందాం. జీవితంలో జీవించాలి అంటే బ్రతకడం కాదు ఫ్రెండ్స్. ఎవరైనా బ్రతికేస్తారు. జీవించాలి, జీవం పుట్టిపడాలి, అది జీవితం. సో ఫ్రెండ్స్, ఈ జీవించడానికి మనం ఏం సరి చేసుకోవాలి? ఇప్పుడు ఎక్కడున్నాం, అసలు మనకేం కావాలి చూద్దాం. మన స్థితిని ఎలా మార్చుకోగలం? ఈ ధ్యానం మనకి ఎంత హెల్ప్ అవుతుంది? ఒక ధ్యానం మనకి ఏదో కోరికలు తీర్చడానికైనా, సంపదలు ఇవ్వడానికైనా అంటే కాదు. దానితో పాటు ఎన్నో ఇస్తుంది. ధ్యానం అనేది ఒక అక్షయ పాత్ర, ఒక కల్పతరు. ధ్యానం అనేది మన కోసం మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఈ భూమి మీద హ్యాపీగా జీవించడానికి చేసుకోవాలి. ఆ తర్వాత పరలోకం, ఇహం పరం. ఇహంలో ఎలా ఉంటే పరంలో ఆ అద్భుతమైన స్థితిని పొందుతాము అనేది చూద్దాం చిన్న చిన్న విషయాలతో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్రతి ఒక్కరు కూడా, ఇందాక మనం 18 ప్రిన్సిపల్స్ ఏమనుకున్నాం? పూజలు నిషిద్ధం అని చెప్పారు. మొహమాటం లేదు, అంతే. అది ఇష్టమైన ఇష్టం కాకున్నా మీరు ధ్యానం చేస్తూ వెళ్ళండి. ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. మన లోపల ఉన్న దైవాన్ని వదిలేసి ఒక వస్తువుతో దైవాన్ని చేసి దాని చుట్టూ ఎందుకు తిరుగుతున్నాము అని. ఎందుకంటే నాకు బోధపడింది కాబట్టి, నేను అనుభూతి పొందాను కాబట్టి. ధ్యానంలోకి వచ్చిన 3 నెలలకే ఐ లెఫ్ట్ దట్ రూట్. ఆత్మజ్ఞానంతోనే నాకు రియలైజ్ అయ్యాను, నేను మీలాగే మహాభక్తురాలు. ఓకే ఫ్రెండ్స్, అది ట్రై చేయండి. ధ్యాన సాధన బాగా చేయండి. శ్వాస మీద ధ్యానం ఎందుకు చేయాలండి, గోళ్ళు ఉన్నాయి కదా అని క్వశ్చన్ ఉంటే, శ్వాస మన ప్రాణాధారం అండి. శ్వాస లేకుంటే మనం లేం కదా. ఆగిపోయింది, శ్వాస ఆగితే చల్. మన శరీరానికి, ఆత్మకి వారధి, బ్రిడ్జి శ్వాస. ఈ శ్వాస అనుసంధానమై మనం ఎప్పుడైతే వెళ్తామో, శ్వాస ఎక్కడుంది? శరీరంలో ఉంది. ఈ శ్వాస ద్వారా కాస్మిక్ ఎనర్జీ తీసుకొని మన లోపలికి మనం వెళ్తున్నప్పుడు ఆత్మకి ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఫుడ్. శరీరానికి ఏంటి ఫుడ్? వచ్చాము ఇక్కడికి, ఫుడ్ శాకాహారం, అమృతాహారమే శరీరం యొక్క ఫుడ్. లేకుంటే రంధ్రాలున్న కుండలో నీళ్లు పోసినట్టే, పాలు పోసినట్టే. చాయిస్ ఈజ్ అవర్స్.
ఇక్కడ కొట్టే వాళ్ళు ఉండరు, తిట్టే వాళ్ళు ఉండరు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి కాబట్టి ఉద్ధరేదాత్మ ఆత్మన హార్ట్ టు ఫాలో, నో వే. ధ్యానం చేస్తూ వెళ్ళండి. ఎప్పుడైతే మన మనోక్షేత్రాన్ని నిర్విషయం చేసుకుంటామో, పతంజలి చెప్పినట్టుగా చిత్తవృత్తి నిరోధం చేసుకుంటామో, ఆ మనోక్షేత్రాన్ని శుద్ధ శక్తితో, కాస్మిక్ ఎనర్జీతో నింపండి. అంటే ఒక ఫలవంతమైన భూమిని, సారవంతమైన భూమిలో విత్తనాలు వేస్తాం అనుకోండి, సీడ్స్, అది చక్కటి ఫలితాన్ని ఇస్తుంది, పంటని ఇస్తుంది. సపోజ్ ఒక సారవంతమైన భూమిలో నేను 30 కేజీలు రైస్ వేసాను అనుకోండి, ఒడ్లు, ఆ భూమి ఏమిస్తుందండి నాకు? 40 బస్తాలు ఇస్తుంది, లేకుంటే 30 బస్తాలు ఇస్తుంది ఒడ్లు తిరిగి. ఎందుకు? అది ఫెర్టిల్ ల్యాండ్. ఇక్కడంతా అశుద్ధము, మైండ్ నిండా చెత్త పెట్టుకున్నాము, సరికాని విషయాలతో నింపేశాము. మరి అవన్నీ తొలగించాలి అంటే ఒక్క శ్వాస మాత్రమే హెల్ప్ అవుతుంది. శ్వాస మీద ధ్యాస మాత్రమే హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ముందు ఆ మనోక్షేత్రాన్ని శుద్ధ శక్తివంతమైన క్షేత్రంగా చేద్దాం బై డూయింగ్ మెడిటేషన్. ఎందుకు శ్వాస మీద ధ్యాస అని చెప్పాను కదా? బాడీకి, సోల్ కి బ్రిడ్జ్ లాంటిది ఈ శ్వాస. నువ్వు ఆత్మస్థితికి చేరాలి అంటే ఈ బ్రిడ్జి కంపల్సరీ ఎక్కాల్సిందే. ఏ బ్రిడ్జ్ ఎక్కినా వీ కాంట్ రీచ్, టైం పడుతుంది. ఏ టైం పట్టినా మళ్ళీ తిరిగి తిరిగి ఇక్కడికే రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది అనుభవంతో చెప్తున్నది. మన జగద్గురు బ్రహ్మర్షి అందించిన పాశుపతాస్త్రం. ఇంకా ఆయన ఏం చెప్పారు చక్కగా? ఐఎమ్ నాట్ యువర్ గురు, యువర్ బ్రెత్ ఈజ్ యువర్ గురు అని చెప్పారు. ఎవరైనా ఉన్నారండి అలా చెప్పే మహానుభావులు? నాకు భజన చేయండి, నన్ను పూజించండి, నా వెంట తిరగండి అనేవాళ్లే గాని గురువులు సత్యాన్ని ఇంత కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన వారు ఉన్నారా? శాకాహారమే తినండి అని స్టేజీల మీద, రోడ్డు మీద క్యాప్ పెట్టుకొని, పిరమిడ్ క్యాప్, ఎండలో మాతో పాటు నడిచి స్లోగన్స్ ఇచ్చిన గురువు ఉన్నారా? చెప్పండి. పిరమిడ్స్ ఒక మృతదేహాలకే నిలయము అని ఈజిప్ట్ గిజా పిరమిడ్స్ ని పేపర్లు, శాస్త్రజ్ఞులు డిస్క్రైబ్ చేస్తుంటే దానికి ఎదురుగా వెళ్ళి ఎక్స్పెరిమెంట్స్ చేసి పిరమిడ్ అనేది నవీన శక్తి క్షేత్రం భూమి మీద, మదర్ ఎర్త్ కి ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. మనము అసలు వాటితో కనెక్షన్ పెట్టుకోవడానికి ప్రతి మనిషి పిరమిడ్ అనేది వారధి అని ఘంటాపదంగా చెప్పి ఒక క్రియేటర్ ఆయన ఎవరైనా ఉన్నారా గురు? నో. గట్స్ ఉన్న గురు ఎవరు అంటే బ్రహ్మర్షి పాత్రేజీ. ఫ్రెండ్స్, కాబట్టి మనం కూడా గురువుకు తగ్గ శిష్యులంగా తయారవ్వాలి. ఆయన సిద్ధాంతాన్ని పట్టుకోవాలి. పత్రిజీ నవ్వారా, పత్రిజీ పడుకున్నారా, పత్రిజీ కూర్చున్నారా కాదు, సిద్ధాంతం. వ్యక్తి పూజ కాదు ఇక్కడ చేయవలసింది, సిద్ధాంతాన్ని ఆచరించాలి. అదే శ్వాస మీద ధ్యాస సిద్ధాంతం, అదే శాకాహార నినాదం, అదే పిరమిడ్ జగత్. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీ ఇంత సమయాన్ని చక్కగా కూర్చుంటున్నారు, అలర్ట్ గా కూర్చోండి, అలర్ట్ గా ధ్యానం చేయండి. గౌతమ్ బుద్ధ చెప్పారు సరి అయిన ధ్యానం చేయాలి అని చెప్పారు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సరి అయిన ధ్యానం? డూ యు నో? ప్రతి మనిషిట నిమిషానికి
14 నుండి 17 శ్వాసలు తీసుకుంటారు. అదే ఒక ధ్యానం చేస్తూ వెళ్తే తక్కువ శ్వాసల్లోకి వస్తారు. అందుకే వాళ్ళ జీవిత కాలం అనేది పొడిగింపబడుతుంది. జస్ట్ లైక్ తాబేలు 450 సంవత్సరాలు జీవిస్తుందిట. అది 4 శ్వాసలే తీసుకుంటుందిట. ఇంకా తాబేలు గురించి ఏం తెలుసుకోవాలి తెలుసా? మనం తాబేలు అయిపోవాలండి, టాటాయిస్ అయిపోవాలి. ఎవ్రీవన్ షుడ్ బికమ్ టాటాయిస్. వై? బికాజ్ లఘువు అయిపోవాలి. అంటే మనం ఒక గురువు అవ్వాలి అంటే బిఫోర్ దట్ వీ షుడ్ బికమ్ లఘువు. గురువు మీన్స్ బరువు. బరువు అంటే ఏమో బరువు మట్టి రాళ్ళు మోయడం, ఆ బరువు కాదు. బ్రహ్మ జ్ఞానంతో బరువు, జ్ఞాన భాండాగారం అయిపోవాలి. ఆ గురువు అవ్వడానికి ముందు ఈ భూమి మీద లఘువు అయిపోవాలండి. మనం లఘువు అవ్వాలంటే ఏం చేయాలి? లఘువు అంటే చిన్నగా అయిపోవాలి, అంటే లైట్ అయిపోవాలి, లైట్ తీసుకోవాలి ఎవ్రీథింగ్. దట్ మీన్స్ లఘువు అవ్వాలి అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాది గోల వదిలేయాలి. ఖమ్మం నాది, హైదరాబాద్ నాది, బెంగళూరు నాది. దీనికి పత్రిసారి ఒకసారి చెప్పారు కాస్మిక్ వ్యాలీలో నేను ఉన్నప్పుడు, ఖమ్మంలో వర్క్ చేసినప్పుడు. నాది అని, ఈ పొలం నాది, ఈ ఇల్లు నాది, ఈ ఊరు నాది అని అలా ఫీల్ అవుతున్నప్పుడట భూమి పక్కున నవ్విందిట. మరి పిచ్చోడా, మొత్తం నేనేరా, ఇంకా నువ్వు నాది అని నువ్వు కొంచెం చూసి మురిసిపోతున్నావు అందిట. అది చెప్పారు కదా. ముందు నాది మాది, నామాలు అంటారు. నాది, మాది. నామాలు వదిలేయాలి, తీసేయాలి. నామాలు అంటే ఈ నామాలు కాదు, ఈ సెల్ఫ్ నామాలు తీసేయాలి. మనది అన్న ఫీల్ లోకి రావాలి. అదే అండి పిరమిడ్ యొక్క ఇంటెన్షన్. వన్నెస్, ఏకత్వంలోకి రావాలి. అందరము కలిసి ఒక తాటి మీద ఉండాలి. ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ఒక గొడుగు కిందకి రావాలనే PSSM ఆవిర్భావన, ఇంటెన్షన్. ఫ్రెండ్స్, మనం వన్నెస్ లోకి వెళ్ళాలి అంటే ముందు ప్రకృతి నియమాలు తెలియాలి, మన జీవిత ధర్మం తెలియాలి. పంచభూతాలు కలయికే మనిషి అని చెప్తాము, కానీ ఆ భూతాలతోనే సహవాసం చేయము. చలి అంటే అసహ్యం అంటాము, భయం అంటాము, ఎండ అంటే అబ్బోబ్బా చిచి తుతు అంటాము. డైలాగ్స్ మాత్రం పంచభూతాలకి ఆలవాలమే మనిషి, మానవుడు అని చెప్తాం. ఇజ్ ఇట్ రైట్? ఆచరణ ఏది? ప్రకృతితో మమేకం ఏది? అంటే ప్రకృతి ఏం చేస్తుంది? దాని సహజ ధర్మం ఏంటి చెప్పండి? ఏం చేస్తుంది అంటే ప్రతి క్షణం మారిపోతూ ఉంటుంది. ఒక స్టాండర్డ్ దీనిలో కక్షలు మనం ఏం చేస్తామండి? క్యారీ చేస్తాం. కక్షని, బాధని, దుఃఖాన్ని మోసుకొని తిరుగుతా ఉంటాం బ్యాగ్ లో వేసుకొని. దీనికి ఒక చిన్న కథ చెప్పాలా? 2 minutes. స్టూడెంట్స్ స్కూల్లోట టీచరు పిల్లలు ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారట, తగాద పడుతూ ఉంటారు కదా క్లాస్ రూమ్ లో. ఇప్పుడు ఈ రోజు నీ పక్కన కూర్చొని పో నేను అని, అట్లా మనం కూడా చేసాం కదా చిన్నప్పుడు. వెనకెళ్ళి కూర్చోవడం, ఇంకొకళ్ళ దగ్గర కూర్చోవడం, జట్టు మార్చేయడం, ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉంటాయి కదా. అలా చేస్తుంటే టీచర్ గమనించి క్లాస్ టీచర్ అన్నట్ట, మై డియర్ స్టూడెంట్స్, రేపు కొన్ని బంగాళాదుంపలు, ఆలుగడ్డలు అంటారు కదా,
పొటాటోస్ తీసుకొని 1 kg పొటాటోస్ తీసుకొని బ్యాగ్ లో రండి అని చెప్పారట మీ పేరెంట్స్ ని అడిగి. వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో చెప్పి, అమ్మ మా టీచరు ఒక 1 kg పొటాటోస్ తెమ్మన్నారు బ్యాగ్ లో అని చెప్పారట. వాళ్ళు పొటాటోస్ తీసుకొని స్కూల్కి వచ్చారు. అప్పుడు టీచర్ మేము తెచ్చాం అని చెప్తే ఆ క్లాస్ టీచర్ అన్నట్ట, ఓకే ఓకే మీ ప్రక్కనే పెట్టుకోండి ఆ బ్యాగ్ ని అన్నట్ట. అట్లా అయిపోయింది, ఆ రోజు అయిపోయింది స్కూల్ టైం. మరి టీచర్ ఈ బ్యాగ్ అంటే ఇంటికి తీసుకెళ్ళండి, మరలా ఇంటికి తీసుకెళ్ళి మీ పక్కనే పెట్టుకోండి, హోంవర్క్ చేస్తున్నా మీ పక్కనే పెట్టుకోండి, నిద్రపోతున్నా మీ పక్కనే పెట్టుకోండి అని చెప్పారట. సరే అని అలాగే పెట్టుకున్నారు. అట్లా రోజు తీసుకొస్తున్నారు, తీసుకెళ్తున్నాడు యాజ్ డైరెక్టెడ్ బై ద టీచర్. ఆఫ్టర్ 1 week 10 days ఏమైంది, వాళ్ళు పక్కనే పెట్టుకుంటున్నారు కదా, అసలు బ్యాడ్ స్మెల్ వస్తుంది, పాడైపోయాయి. కంపు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 50 మంది స్టూడెంట్స్. మరలా వచ్చి టీచర్ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఏం చేయాలి టీచర్ అన్నట్ట. అప్పుడు టీచర్ అన్నట్ట, మై డియర్ స్టూడెంట్స్, చూసారు కదా మీరు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఎక్కువ తక్కువ భేదాలు చూపిస్తున్నారు, ఇవన్నీ క్యారీ చేస్తున్నారు మీ మైండ్ లో. అందుకనే మీరు ఫ్రెండ్షిప్ చేసి చక్కగా ఫ్రెండ్లీగా ఉండడం లేదు. ప్రేయర్ లో మాత్రం భారతదేశంలో అందరూ నా సహోదరులు అనేది ప్రామిస్ చేస్తాం కదా, అలా చేస్తున్నారు. ఇక్కడ వచ్చేమో ఇలా ఉంటున్నారు. మీరు అలా మీ మైండ్ లో ఆ పనికి రాని విషయాలన్నిటినీ మోయడం వలన మీ మైండ్ చూడండి ఎంత పొల్యూట్ అయిందో మీకు తెలియదు కదా. ఇప్పుడు చూడండి, ఈ బంగాళదుంపలు రోజు మీ దగ్గరే పెట్టుకుంటున్నారు, వాటితో ఏమీ చేయట్లేదు, అవి ఏమయ్యాయి, స్పాయిల్ అయిపోయాయి, కంపు వచ్చింది. అట్లానే మీ మైండ్ కూడా కొద్ది రోజులకి పొల్యూట్ అయిపోయి కంపు అయిపోతుంది. కాబట్టి అందరూ ఫ్రెండ్లీగా ఉండండి, ఏ విషయాన్ని క్యారీ చేయొద్దు, ఈ క్షణంలో ఉండండి, లివ్ ఇన్ ప్రజెంట్ మూమెంట్ అని చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళకి బుద్ధి వచ్చింది, స్టూడెంట్స్ పడేశారు అవతల. మనం కూడా పనికిరాని చెత్త విషయాలని ఆ విధంగా మోస్తున్నాం, అవసరమా? డిలీట్. నెక్స్ట్ టాటాయిస్ ని చూసి నేర్చుకోవాలనుకున్నాం కదా, ఇక్కడ చెప్పుకోవచ్చు అది ఎలాగా. మనము టాటాయిస్ ఏం చేస్తుంది, మనకు భగవద్గీతలో కూడా ఉంది, యదా సంహరతే ఛాయం కూర్మే జ్ఞానేవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞాం ప్రతిష్టత. ఏం చేస్తుందిట కూర్మము అంటే తాబేలు, తనకి అవసరమైనప్పుడు మాత్రమే, యదా సంహరత ఛాయం, తనకి ఆ ఇంద్రియాలని తిప్పలో నుండి బయటికి తీసి కళ్ళని గాని చెవులని గాని అన్నిటినీ పరికించి తనకి ఎంత అవసరమో, ఎంత మేర అవసరమో ఆ అవసరాన్ని తీర్చుకొని మరలా తన డిప్పలోకి ఇంద్రియాలని పంపిస్తుందిట. అలాగే ప్రతి పురుషుడు అంటే ప్రతి మనిషి కూడా తనకి అవసరమైనప్పుడు మాత్రమే తన చెవులను ఉపయోగించాలి, అవసరమైనప్పుడు మాత్రమే తన కళ్ళతో చూడగలి, అవసరమైన విషయాలని మాత్రమే మాట్లాడగలగాలి. అది లఘువు అవ్వడం అంటే, తక్కువ అయిపోవాలి. జస్ట్ లైక్ టాటాయిస్. చూసారా ఎంత నేర్చుకోవచ్చో మనం ప్రకృతి నుండి, ఎంత నేర్చుకోవచ్చండి. మారిపోవాలి, మోయకూడదు, క్యారీ చేయకూడదు. అవమానించారు అంటే, మన ఎవరైనా తిట్టారు అంటే ఇంకా వాళ్ళ మీద కక్షలు కార్పణ్యాలు క్యారీ చేస్తాం. కక్ష లేకున్నా అది మైండ్ లో స్టోర్ చేసేస్తాం. నో, డిలీట్ ఇట్. ఈ రోజు నుండి డిలీట్ చేసేయండి, కొంపలు ఏం అంటుకుపో. గురూజీనే మానాన్ని అవమానాన్ని అద్భుతంగా జీవించి చూపించారు. మాకు టీవీ 9 బీభత్సం చేసినప్పుడు
మన మాస్టర్స్ అందరూ వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం సార్, ఇవి నేను సంగతి ఏంటో చూస్తామంటే ఎవరిని చూస్తారు మీరు? అహం బ్రహ్మాస్మి తత్వమసి. వాళ్ళలో ఉన్నది నేనే, నాలో ఉన్నది వాళ్ళే. నన్ను నా మీద కక్ష తీర్చుకోమంటారా, కంప్లైంట్ ఇవ్వమంటారా అని అడిగారు. దట్ ఈజ్ పత్రిజీ. లైవ్ లో చూపించారు, జీవించి తన జీవన విధానాన్ని. డైలాగ్స్ చెప్పలేదు, ఆచరణ. కాబట్టి ఫ్రెండ్స్, మనందరం కూడా మనలో ఉన్న ఈగోని, అది చాలా బరువండి, తీసేద్దాం, మాక్సిమం తీసేద్దాం. అప్పుడప్పుడు ఉంటుందేమో కొంచెం మెయింటైన్ చేయాలన్నా, ఫీల్ అవ్వాలన్నా ఒక ఈగో కూడా ఉండాలట, ఆధ్యాత్మిక ఈగో. కానీ అది హానికరంగా ఉండకూడదు, అడ్డంకిగా అబస్టకిల్ అవ్వకూడదు. అలాంటిది ఓకే, కానీ ఈగోని మాత్రం తీసేయాలి లఘువు అవ్వాలి అంటే. తర్వాత నామాలు తీసేయాలి. సాధన చేద్దాం, ట్రై చేద్దాం, మనుషులం కదా. మరి మనిషి ప్రయాణం ఎక్కడి దాకా వెళ్ళాలి? మానవుడు మాధవుని దాకా వెళ్ళడానికి వచ్చాం భూమి మీదకి, తమాషా చూడడానికి రాలేదు. ప్రతి నిమిషాన్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకుంటూ, లఘువుగా మారుతూ, జీవితంలో అసలు ఈ జీవితం ఏంటి, ఈ ప్రయాణం ఏంటి, ఈ కష్టానికి, ఈ దుఃఖానికి, ఈ అడ్డంకికి కారణం ఏంటి? కార్యకారణ సంబంధం ఉంటుంది ప్రతి దానికి కూడా. అది తెలియక ఈ నెట్వర్క్ అంతా చేస్తాం, చెత్త అంతా పోగు చేసుకుంటాం. ఈ కార్యకారణ సంబంధం ఎప్పుడు తెలుసుకోగలుగుతామండి? మన దగ్గర ఆత్మ జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే నోటీస్ చేయగలుగుతాం. మరి ఆత్మ జ్ఞానం ఎలా వస్తుంది? ఇందాక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి, ఆత్మని యాక్టివేట్ చేయాలి. ఎక్కడ వెళ్ళాలి? శ్వాస. బ్రిడ్జ్ ఎవరు? శ్వాస. అంటే ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేయాలి. వెరీ సింపుల్. ఏటీఎం, ఎనీ టైం మెడిటేషన్. నిద్ర ముందర చేయొచ్చు, తర్వాత చేయొచ్చు, మంచమే చేయొచ్చు. ఎంత సులువైన మార్గం అండి. పూర్వము అదొక పెద్ద ప్రహసనం ప్రాసెస్ లా క్రియేట్ చేశారు ఆల్ గురుస్ ఇన్ పురాణాస్, వేదాస్, whatever, wherever. బట్ పత్రిజీ ఏం చేశారు? సింప్లిఫై చేశారు. ఎక్కడన్నా చేసుకోరా బాబు, చెట్టు కింద కూర్చొని చేసుకో, కారులో కూర్చొని చేసుకో, బస్సులో కూర్చొని చేసుకో. ఏపీఎం, ఎనీ ప్లేస్ మెడిటేషన్. ఇంతకన్నా ఏం కావాలండి దీన్ని ఫాలో అవడానికి? కష్టమా? ముందు దేహ శుద్ధితో పాటు మనస్సుని శుద్ధి చేద్దాం శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా. ఆ తర్వాత బిఎంఎస్ ట్రైన్ ఎక్కాలి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బిఎంఎస్? చూసే బాడీ, మైండ్, సోల్ ఎదగాలి. బాడీ లెవెల్ నుండి మైండ్, మైండ్ నుండి మధ్యలో ఇంటలెక్చువల్ ఉంటుంది, బుద్ధి. నెక్స్ట్ సోల్, బిఎంఎస్ ఎక్కేసేయాలి, నో డౌట్ ఎట్ ఆల్. ఈ జన్మ కాదు ఇంకో జన్మ తప్పదు. ఎవరు కొట్టరు సార్ మేడం, ఎవరున్నారు మీ లోపల? ఐ డోంట్ నో యు ఆర్ అటెండెడ్ టుడే సెషన్. మన ఎవరు కొట్టరు, మనని మనం ఉద్ధరించుకోవాలి. యూ రిమెంబర్ దట్ పాయింట్. ఇంకొక విషయం, ఇప్పుడు మోటివేషనల్ స్పీచెస్ ఎంతో మంది ఇస్తుంటారు. పట్టాభిరామ్, ఇంకెవరెవరో చాలా మంది ఉన్నారు కదా, ఎండమూరి వీరేంద్రనాథ్, నాకు వీళ్ళిద్దరే కొంచెం బాగా తెలుసు. ఇట్లా చాలా మంది ఉంటారు. కానీ
ఆ మోటివేషనల్ స్పీచెస్ కొన్ని రోజులే మన మీద ఎఫెక్ట్ ఉంటాయండి. మీరు గమనించే ఉంటారు. ఎన్నోసార్లు ఎన్నో డెసిషన్స్ మీరు తీసుకునే ఉంటారు, మీ డైరీలో రాసుకొని ఉంటారు చాలా మంది. ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ ఐ హావ్ టు చేంజ్ మై యాటిట్యూడ్ లైక్ దిస్ అని. ఆ మోటివేషనల్ స్పీచ్ లో ఉన్న ఎసెన్స్ మనకి అందాలి అంటే, మనము ఆచరణలో పెట్టగలగాలి అంటే, we should have a lot of energy. We should gain it. In what way we should gain it? By doing meditation. ధ్యాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతామో, we should get a lot of cosmic energy through our Brahmarandra. We can fill our all body cells. We can heal everything. We can come out of our karma siddhanta. Yes, జ్ఞానాగ్ని కర్మ దగ్ధాన అంటే ఏంటి తెలుసా? జ్ఞానము అనే అగ్ని, అది అగ్నిలా ప్రజ్వలిస్తుంది. జ్ఞానం అనేది అదేం చేస్తుంది? కర్మని దగ్ధం చేస్తుంది. ఎట్లా? ఆ జ్ఞానం ఏ జ్ఞానం కావాలి? ఈ రోజు నేను ఒక వ్యాధితో బాధపడుతున్నాను అంటే, లేదా ఒక కష్టముతో ఉన్నాను అంటే, దానికి రీజన్ ఏంటి అంటే కార్యకారణ సంబంధం వెనక్కి వెళితే, ఆ గత జన్మలో ఓ ఐ హావ్ డన్ లైక్ దిస్, నేనేం మామూలు దాన్ని కాదు, చక్కగా హింసలు చేశాను, ఇతరులను ఇబ్బంది పెట్టాను. యానిమల్స్ ఆర్ బర్డ్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. కర్మ ఫలము తప్పక అనుభవించాలట, ఎక్కడికి వెళ్ళదు. బట్ టు సమ్ ఎక్స్టెంట్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఒక స్టేజ్ వరకు ఉంటాయి కర్మస్, కానీ దానిని కూడా మనం అధిగమించి ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు ఇది మనము తీసుకోము, అంతే ఉంటుంది అక్కడే. ఆ పరిమితి కొంత లెవెల్లోనే తీసుకోగలం, ఫీల్ అవుతాం. మీకు తెలుసు కదా, రమణ మహర్షి స్టోరీ తెలుసు కదా. అతని కాలు మీద రాయి పడుతుంది, రక్తం కారుతూనే ఉంటుంది, ఈగలు పురుగులు తింటూనే ఉంటాయి. బట్ హి వాజ్ ఇన్ దట్ స్టేట్, సోల్ స్టేట్, సూపర్ సోల్ స్టేట్. అట్లా పత్రిజీని తీసుకున్నా అంతే, జీవించి చూపించారు ఆయన. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా హీ కేమ్ ఆన్ ద ఎర్త్, హీ సఫర్డ్ సంథింగ్. ఎందుకు? మనము కొమ్ములు తెచ్చుకోకుండా అందరు ఇలాగే పోతారా, కొంత అయినా మేర రిజల్ట్ అని పొందాలి అని. దానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను, టైం అవుతుంది, ఒక 2 minutes. మనము శ్రీకృష్ణ కిషన్ తీసుకున్నట్లయితే, దేవకి దేవి వసుదేవుల్ని ప్రిజన్ లో పెడతారు కదా, చెరసాలలో, కంసుడు. అప్పుడు ఈ కృష్ణ పెద్ద అయ్యి అన్ని చేసి కంసుడిని వధించి మేనమామని 14 సంవత్సరాల తర్వాత వాళ్ళ పేరెంట్స్ ని విడుదల చేయడానికి వస్తారు, చెర నుండి తీసుకెళ్దామని. అప్పుడు దేవకి మాత అడుగుతుంది, నాన్న కృష్ణ, నువ్వే పరమాత్మవి కదా, నీకు మమ్మల్ని కంసుడిని ఒక కిరాతకుడిని చంపడానికి, మమ్మల్ని ఈ చెర నుండి విడిపించడానికి నీకు 14 సంవత్సరాలు పట్టిందా అని అడుగుతుంది వాళ్ళ మదర్. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ అంటాడు, అమ్మా, నువ్వు నన్ను 14 సంవత్సరాలు అరణ్యానికి పంపించావు వితౌట్ ఎనీ రీజన్. మరి ఆ కర్మ ఫలితం ఎక్కడికి వెళ్తుందమ్మా అంటాడు. అంటే శ్రీరామచంద్రుడిని మదర్ కైకేయి ఉన్నారు కదా, ఆమె దేవకి మాత. యశోద ఉన్నారు కదా,
ఆమె కౌసల్య. అందుకే యశోద దగ్గర పెరిగారు. కైకేయ ఆమెను పెంచనివ్వలేదు, అసలు ఫీల్ అవ్వనివ్వలేదు. మీరు రామాయణం చూసినట్లయితే యూ కెన్ నోటీస్ దట్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి చూడండి ఆ కర్మ ఫలం అనేది. అలాగే మనం ఈయన బక్కరాం తీసుకొస్తాడు కదా లవర్ కోసం, పంజరంలో పెట్టేస్తాడు. ఏమైంది లాస్ట్ కి? రామదాసు కూడా పంజరంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ విశ్వంలో మనం చేసిన ప్రతి చర్యకి ప్రతి చర్య అనేది నోటీస్ చేయబడుతుంది, రికార్డ్ చేయబడుతుంది. కాబట్టి ఎరుకతో ఈ క్షణ మాధుర్యాన్ని అనుభవించడానికి ట్రై చేయండి. ఆ క్రమంలో చక్కటి బుక్స్ స్వాధ్యాయం చేయండి. పత్రి సార్ 3 రత్నాలను అందించారు: ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం జస్ట్ లైక్ దిస్. స్వాధ్యాయం బుక్స్ చదవండి. నేను బికాస్ ఆఫ్ మై డ్యూటీ, నాకు ఒక చిన్న బాబు ఉండడం వలన 2006లో నేను ధ్యానంలోకి రావడం వలన 18 years నుండి ఎప్పుడు నేను ఇప్పుడు ఏమైంది రావడం వలన సమయం ఉండేది కాదు. ఎక్కడ క్లాసులో నాకు తెలియదు. స్వాధ్యాయమే నాకు హెల్ప్ అయింది. ప్రతి ట్రాన్స్ఫర్మేషన్ నాలో జరిగింది. అతీష ప్రజ్ఞావేదం అనే బుక్ చదివాను, ఫస్ట్ బుక్ 2006లో. అక్కడ నేర్చుకున్నాను ఈగో అంటే ఏంటి, అసలు దేన్ని ఈగో అంటారు, ఈ క్షణం అంటే ఏంటి, లివ్ ఇన్ ప్రజెంట్ అంటే ఏంటి, ఎలా జీవించాలి, నేను ఎలా జీవిస్తున్నాను. 2 పాయింట్స్ ని నేను పట్టుకున్నాను. సాధన ఆ రోజు నుండి మొదలు పెట్టాను. కొంచెం కొంచెం ఎదుగుతూ సాధన చేస్తూ మాక్సిమం అలా బుక్ రాసే స్థితికి వచ్చాను. యాజ్ డైరెక్టెడ్ బై పత్రిజీ. నా అనుభవాలను ఈ బుక్ బంధాలు మోక్షాలు మీకు ఎక్కడైనా తటస్థపడితే బుక్ సెల్లర్స్ దగ్గర ఉంటుంది, చదవండి. ఇది ధ్యానం అనే యొక్క విశిష్టత చెప్తుంది. శోభ గురించి కాదు, ధ్యానం గురించి చెప్తుంది. ధ్యానము అక్షయ పాత్ర, ధ్యానము ఒక కోహినూర్ డైమండ్ అని మీకు తెలియజేస్తుంది ఆ బుక్. ఆచరణ అంటే ఎలా ఉండాలి, మన జీవితాన్ని ఎలా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తెచ్చుకోగలం, ప్రాపంచికతని ఆధ్యాత్మికతని ఎలా బ్యాలెన్స్ చేయడానికి ధ్యానం సహకరిస్తుంది. ఆ ధ్యానంతో వచ్చిన జ్ఞానం ఎలా మనలో ఉంటుంది, ఆ జ్ఞాన పరిమళాలు మన చుట్టూలా క్రియేట్ చేసే ప్రపంచం ఎలా ఉంటుంది. మన సంబోధనలోనే ఉంది, పత్రిజీ ఇచ్చిన సంబోధనలోనే. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అవ్వాలి. మనం టార్గెట్ అది. ఫ్రెండ్లీ నేచర్ అవ్వాలి, కైండ్నెస్ తెచ్చుకోవాలి. డివైన్ క్వాలిటీస్ ని వి షుడ్ గెట్, వి షుడ్ కల్టివేట్, వి షుడ్ ఇంప్లిమెంట్. డివైన్ క్వాలిటీస్ ని కోసమే వచ్చామండి హ్యూమన్ బీయింగ్ గా ఎర్త్ మీదకి. కాబట్టి ఫ్రెండ్స్, మరి టైం అప్. నాకు తెలిసినది, నేను ఆచరించినది, ఆచరిస్తున్నది కొంత మీతో షేర్ చేసుకునే అవకాశం ఈరోజు పిఎంసి డిజిటల్ ఇచ్చింది. నేను కూడా పిపిజే ట్రస్ట్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి గ్రామానికి పిరమిడ్ రావాలి. పత్రిజీ యొక్క ఆశయం 3 ఆశయాల్లో జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, 3 ఆశయాలని నాకు వీలైనంత వరకు వీలు చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నాను. ఆ క్రమంలో నేను ఎదుగుతున్నాను.
నాతో పాటు ఇంకా అందరూ ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ అన్నిటికీ సహకరించండి. పిఎంసికి, సెకార్ ర్యాలీస్ కి, ధ్యాన ప్రచారానికి, పిరమిడ్ కట్టడాలకి మీ ఊళ్ళల్లో కూడా కట్టుకోండి. పిపిజే ట్రస్ట్ సపోర్ట్ చేస్తుంది, డొనేట్ చేస్తుంది. ఇప్పటి వరకు 56 గ్రామాల్లో 56 పిరమిడ్స్ కి ఒక్కొక్క పిరమిడ్ కి 50,000 రూపాయలు చొప్పున డొనేషన్ ఇచ్చింది పిపిజే ట్రస్ట్, అందరి పిరమిడ్ మాస్టర్ల సహాయ సహకారాలతో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు మేడం. ఎవ్వరికి ఏ డౌట్ లేకుండా ధ్యానంలో కొత్తగా ధ్యానంలో వచ్చే వారికి ఏ ధ్యానం చేయాలి, ఎన్నో రకరకాల గురువులు ఉన్నారు, ఏ గురువు దగ్గరికి వెళ్ళాలి అనే విషయాలకి అన్నిటికీ మీరు చక్కగా క్లారిఫై ఇచ్చారు. అంతేకాకుండా ధ్యానం ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న వారికి కూడా చక్కగా మీరు అన్ని పాయింట్స్ ని చాలా కవర్ చేశారు మేడం. మరి ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని మళ్ళీ ఇంకొకసారి చక్కగా మరొకసారి వినండి. అంటే ఇప్పుడు మనం పొద్దున్నే కాబట్టి పనుల్లో వింటాము, కానీ సమయాన్ని కేటాయించుకొని దీన్ని మళ్ళీ ఒకసారి అందరూ చక్కగా వినండి. పిఎంసి డిజిటల్ అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి. దీన్ని అందరూ లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి. మేడం కూడా ఎంతో గ్రేట్ సర్వీసెస్ అందిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది తమ విలువైన సమయాన్ని ఇచ్చి మనకి ఇంతసేపు చాలా చక్కగా వివరించారు. అంతేకాకుండా మేడం రాసిన బుక్ ని కూడా ప్రతి ఒక్కరూ చదవాలి. నేను ఆ బుక్ ని తీసుకున్నాను, చదివాను. ఎంతో మందికి కూడా దాన్ని ఇవ్వడం జరిగింది గిఫ్ట్ గా. మనం ఏ శుభకార్యాలకు వెళ్ళినా వాళ్ళకి గిఫ్ట్ గా ఇస్తే మంచి ఉపయోగపడుతుంది వాళ్ళకి. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని మాకు అందించారు. మాస్టర్స్ అందరూ చాలా మంది మీ చాట్ లో మెసేజ్ పెట్టారు మేడం, చాలా బాగా చెప్పారని. మరి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మళ్ళీ క్లారిఫై అయినాయి అనుకుంటా. ఎవరన్నా మాట్లాడే వాళ్ళంటే మాట్లాడచ్చు, మన టైం చాలా తక్కువగా ఉంది మాస్టర్స్. ఎనీ డౌట్స్ పూజ గురించి, కర్మకాండల గురించి, ఇంకెనీ ఎనీ డౌట్? చక్కగా చెప్పారు మేడం, మీరు నచ్చి. భూమి మీద ఉన్న డౌట్లు కానీ, పరలోకంలో ఉన్న డౌట్లు కానీ, లోకల్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్. బట్ ఆచరణ ముఖ్యం. చక్కగా ఆచరిద్దాం మేడం చెప్పిన పాయింట్స్ అన్ని కూడా. ఆచరిస్తే మన సందేహాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ పిఎంసి డిజిటల్ తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఓకే మాస్టర్స్, ఇలాగే మీ అందరి సహకారాన్ని అందించాలి పిఎంసి డిజిటల్ కి. మరొకసారి అందరూ ఈ ప్రోగ్రామ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా పిఎంసి డిజిటల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. రేపు మళ్ళీ ఉదయం 5 గంటలకి మనం 5 గంటలకి అందరం కూడా హాజరవుతాం.